ఐ డోంట్ థింక్ సో. నాకు పనుంది. దయచేసి నా దారికి అడ్డు తప్పుకోండి. ప్లీజ్ గార్జియస్, నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. నేను అర్జెంట్ పని మీద బయటకెళ్తున్నాను. నేనొచ్చే వరకు మీరిక్కడే ఉంటే అప్పుడు చూద్దాం. సరిగ్గా అప్పుడే వెయిటింగ్ లాబీలో ఉన్నాను అని వినోద్ నుండి మెసేజ్ రావడంతో సమీర ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన మాటలను సంజయ్ సీరియస్గా తీసుకుంటాడు అని సమీర అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వినోద్ని మీట్ అయ్యాక అతను కొన్ని వివరాలు తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్దామని బలవంత పెట్టడంతో తప్పక క్యాబ్ ఎక్కి కూర్చుంది. కాని సమీరాకి చాలా అసహనంగా అలాగే కోపంగా కూడా ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి? ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడానికి ట్రై చేశాను. వర్కౌట్ అవ్వలేదు. ఒక్కసారి ట్రై చేసి వర్కౌట్ అవ్వలేదంటే ఎలా మేడం? అయినా ఇప్పుడు మనం కలవబోతున్న పోలీస్ నాకు క్లోజ్ ఫ్రెండ్. మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. సరే, మిమ్మల్ని నమ్మి స్టేషన్కి రావడానికి ఒప్పుకున్నాను. కానీ నాకైతే అస్సలు ఇష్టం లేదు. సమీరా దారిలోనే తన కేసు గురించి ఏజెంట్ వినోద్కి మొత్తం వివరించి చెప్పింది. ఇంతలో పోలీస్ స్టేషన్ రానే వచ్చింది. దాంతో వినోద్తో కలిసి స్టేషన్లో అడుగుపెట్టింది. స్టేషన్లోకి ఎంటర్ అవుతూనే తన ఫ్రెండ్ ఎస్ఐని చూసి నవ్వుతూ పలకరించాడు వినోద్. హలో చక్రపాణి, దిస్ ఈజ్ సమీరా, మన క్లయింట్. అండ్ సమీరా గారు, హీఈస్ ఎస్ఐ చక్రపాణి. ఈ కేసు విషయంలో ఈయన మనకి హెల్ప్ చేస్తారు. ఈ అమ్మాయికి 6 ఏళ్ళు కొడుకున్నాడా? చూడ్డానికి హీరోయిన్లా ఉంది. నే విన్నది చూస్తోంది నిజమేనా? హలో చక్రపాణి గారు, నైస్ టు మీట్ యూ. ఏంటి మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు? యాక్చువల్లీ 6 ఏళ్ల క్రితం నాకు ట్విన్స్ పుట్టారు. నేను సెమీ కాన్షియస్గా ఉన్నప్పుడు ఎస్ఐ చక్రపాణి ఏమీ అడగకముందే సమీరా స్ట్రైట్గా పాయింట్కి వెళ్లి తన కేస్ ఎక్స్ప్లెయిన్ చేసింది. చక్రపాణి కూడా ఆమెను డిస్టర్బ్ చేయకుండా చెప్పేదంతా జాగ్రత్తగా విన్నాడు. మిస్ సమీరా, మీ మాటలో నేను నమ్మినా చట్టం నమ్మదు. మీరు ఫైల్ చేసిన పాత కంప్లైంట్ ఆల్రెడీ చెక్ చేశాను. రికార్డ్స్లో మీకు ఒక ఆడపిల్ల పుట్టినట్టు ఉంది. సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. సార్, మీరే నా లాస్ట్ హోప్ అనుకున్నాను. ఆ రోజు నాకు ట్విన్స్ పుట్టారు అన్నది నిజం. ఏదో ఒకలా మీరే నా కొడుకు జాడ కనిపెట్టాలి. ఆధారం లేకపోవడం వల్ల ఆల్రెడీ కేసు క్లోజ్ అయిపోయింది. రీఓపెన్ చేసినా పెద్దగా లాభం ఏమీ ఉండదు. మీరు ఏజెంట్ వినోద్కి క్లోజ్ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి ఇల్లీగల్ అని తెలిసినా నేను మీకు ఒక అడ్వైజ్ ఇస్తాను. దీని గురించి ఎవరికీ తెలియకూడదు. ఖచ్చితంగా తెలియనివ్వను. నా కొడుకు నాకు దక్కుతాడు అంటే వాడి కోసం ఏమైనా చేస్తాను. ఈ సిటీలో ఎలాంటి ఇల్లీగల్ దందా జరిగినా, కిడ్నాప్, రాబరీ, మర్డర్ ఏదైనా, దానికి విశ్వేశ్వరరావు గారి ఫ్యామిలీకి ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది. మీ కొడుకుని వాళ్లే కిడ్నాప్ చేసుకుంటారు. సో అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో ట్రై చేయండి. అది విన్న సమీరా స్టన్ అయి అలానే నిలబడిపోయింది. ఏం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. సైలెంట్గా పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి దారిలో వెళ్లే ఒక క్యాబ్ని ఆపింది. వినోద్ పరుగున ఆమె వెంట వచ్చాడు. ఇద్దరూ మళ్లీ హోటల్ రాయల్ మౌంటైన్కి బయలుదేరారు. అలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తే ఎలా? అసలు ఏమైంది మేడం? ఇన్నాళ్ళు ఎవరితో బంధం తెంచుకోవాలి అని తాపత్రయపడ్డాను. ఇప్పుడు వాళ్ల దగ్గరికి వెళ్ళి సాయం అడగాలంటే ఇబ్బందిగా ఉంది. మీరేం టెన్షన్ పడకండి మేడం, ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. ఈ కేసుని నేను టేకప్ చేస్తాను. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ క్యాబ్ హోటల్ రాయల్ మౌంటైన్ ముందు ఆగింది. వినోద్కి వెళ్ళొస్తాను అని చెప్పి సమీరా హోటల్ లాబీలోకి ఎంటర్ అయింది. అక్కడే సంజయ్ ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇంకా వెళ్లకుండా నా కోసమే వెయిట్ చేస్తున్నాడా? ఈ జిడ్డుగాడు నాకు ఇలా తగిలాడేంటి? ఇప్పుడు వీడి నుంచి తప్పించుకుని లోపలికి వెళ్ళడం ఎలా? లేదు, నేను వెళ్ళి తనని కలవాలి. ఎస్ఐ చక్రపాణి చెప్పినట్టు సంజయ్ని ఎంక్వైరీ చేస్తే నా కొడుకు గురించి ఏదైనా తెలుస్తుందేమో. సమీరాకి వేరే దారి లేకపోవడంతో రాణి నవ్వుని మొహం మీద పులుముకొని సంజయ్ దగ్గరికి వెళ్లి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని అతన్ని పలకరించింది. తను కలవాలి అనుకుంటున్న అమ్మాయి ఇంక రాదేమో అని హోప్స్ వదిలేసుకుంటున్న టైంలో ఆమె వచ్చి అందంగా పలకరించడంతో షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసుకొని చూశాడు సంజయ్. సంజయ్ ద్వారా సమీరా తన కొడుకు ఆచూకీ తెలుసుకుంటుందా? అభయ్ వర్మ ఆ హోటల్ ఓనర్ అని, తనని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడని సమీరాకి తెలుస్తుందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే.